ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలనేటటువంటివి తలెత్తుతున్నప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి రవిగ్రహ ధనుస్సంక్రమణ ప్రారంభం, రవిగ్రహ మార్పు వలన ధనపరంగా చాలా బాగుండబోతున్నది. ఎందుకంటే వృత్తికి సంబంధించినటువంటి రవి కుటుంబ ధనస్థానంలోకి వచ్చినందువలన ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే రవిగ్రహ సంచారం జరుగుతున్నదో దానివలన ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటాం, విద్యార్థులకు బాగా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏదైతే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వారం ద్వితీయార్థం నుంచి వీరి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, గృహ నిర్మాణాలు చేపట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. విద్యార్థులకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. న్యాయపరమైనటువంటి ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో వాటిని వారం ద్వితీయార్థం నుంచి అధిగమిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి కూడా బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అయితే సినీ రంగంలో ఉండేటటువంటి వారు మాత్రం ప్రతి విషయంలో కొన్ని విషయాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక ఆరోగ్యపరమైనటువంటి విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతుంటాయి. మిగిలిన ధనపరంగా కానీ, అదృష్టపరంగా కానీ, వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు కానీ, విద్యార్థులకు కానీ అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో వాటి గురించి ప్రతినిత్యం సూర్యాష్టకం వినటం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజున అభిషేకం చేయటం, శనివారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం, వీటితో పాటుగా గోవిందనామాలు కూడా వినటం వలన ఈ రాశి వారికి ఉండేటటువంటి సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప మిగిలిన అన్ని రంగాల్లోనూ ఈ రాశి వారికి ఈ వారం బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పాత మిత్రుల యొక్క కలయిక కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తాయి. గతంలో ఉన్నటువంటి అపనందలు చికాకుల నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి.